హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూరియాసిటీ లిస్ట్. మనలో చాలా మందికి కోటీశ్వరులు అవ్వాలన్న కళ ఉంటుంది. కానీ కోటీశ్వరుడు కావాలి అంటే మరి మన మనీని మనం సంపాదించుకునే సంపాదన అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం ఎక్కడ పెట్టుబడి పెట్టినా అంతగా రిటర్న్స్ రావు. సో మన కళగానే మిగిలిపోవడం జరుగుతుంది. మీరు వస్తున్నటువంటి సంపాదనలో కొంత అమౌంట్ని లాంగ్ టర్మ్లో కనుక మీరు సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీరు తప్పకుండా మీలో ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మరి మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీ మనీని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వర్లు అవుతారు అనే పూర్తి వివరాలను ఈరోజు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్ అయితే ఉంటారు. మరి ఈ ఫండ్ మేనేజర్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ నుండి గోవాకి ట్రిప్గా వెళ్ళాలని అనుకున్నారు. అప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ నలుగురు ఫ్రెండ్స్ కలిసి మీరు ఒక కార్ని తీసుకొని ఆ కార్లో ఒక కార్ డ్రైవర్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కార్ డ్రైవర్ మిమ్మల్ని మీరు అనుకున్న గమ్యస్థానానికి చేరుకునేలా ప్రాపర్గా కార్ని డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని ఆ లొకేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు కొంత అమౌంట్ని పెట్టుబడి పెడుతుంటారు. కానీ ఆ అమౌంట్ని ఎక్కడ పెట్టుబడి పెడితే మీరు కోటీశ్వర్లు అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని మీకు సరైన అవగాహన అనేది ఉండదు. కానీ మీరు కనుక ఒక ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫండ్ మేనేజర్తో టైఅప్ అయ్యి మీరు కనుక మీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ ఫండ్ మేనేజర్ మీరు అనుకున్న గమ్యస్థానానికి చేరుకునేలా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడ పెట్టుబడి పెడితే ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారో మనకి కరెక్ట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలుగా మనము పెట్టుబడి పెట్టచ్చు అని కనుక చూసుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలుగా మనం పెట్టుబడి పెట్టచ్చు. మరి ఇప్పుడు మనం ఈ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మరి ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ గా ఉంటుంది. సో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మనం కనుక పెట్టుబడి పెట్టాలనుకుంటే మనము ఇండైరెక్ట్ గా ఫండ్ మేనేజర్ తో చెప్పడం జరుగుతుంది, అరే బాబు మాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది, సో మాకు రిస్క్ ఎంత ఉన్నా పర్లేదు, మా అమౌంట్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో అంటే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం, మేము ఆ స్టాక్స్ లో పెట్టాలనుకుంటున్నాం అని మనము ఫండ్ మేనేజర్కి చెప్పినట్టయితే అప్పుడు ఫండ్ మేనేజర్ మన యొక్క ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రెండో రకాన్ని కనుక చూసుకుంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం కనుక పెట్టుబడి పెట్టాలని ఫండ్ మేనేజర్తో చెప్పినట్టయితే మనం ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నామంటే మాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ చాలా తక్కువ ఉంది, సో మాకు ప్రాఫిట్ అనేది చాలా తక్కువ వచ్చినా పర్లేదు కానీ మాకు మా అమౌంట్ అనేది సెక్యూర్గా ఉండాలని మనం ఇండైరెక్ట్గా ఫండ్ మేనేజర్కి అయితే చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ ఫండ్ మేనేజర్ రిస్క్ తక్కువగా ఉండేటటువంటి ప్లేస్మెంట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ యొక్క మన మనీని తను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసుకుంటే ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ముఖ్యంగా గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, అదేవిధంగా సెక్యూరిటీ బిల్స్ ఉంటాయి, అదేవిధంగా ట్రెజరీ బిల్స్ ఉంటాయి, అదేవిధంగా డెబెంచర్స్ ఎక్సెట్రా ఇలా చాలా రకాలుగా సేఫెస్ట్ అయినటువంటి బాండ్స్ గవర్నమెంట్కి సంబంధించిన బాండ్స్లో అయితే మన ఫండ్ మేనేజర్ మన మనీని ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ప్రాఫిట్ కూడా చాలా తక్కువగా రావడం జరుగుతుంది. ఇక థర్డ్ వన్ కనుక చూసుకుంటే బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్. ఈ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కనుక మనం మనీని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మన ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో తను 50% ఈక్విటీలో 50% డెప్ట్లో మన మనీని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ కనుక చూసుకుంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ లో కనుక మీరు చూసుకుంటే టెన్యూర్ అనేది లాక్ చేయబడుతుంది. మినిమం మీరు 3 years వరకు మీరు అమౌంట్ని విత్డ్రా చేసుకుంటానికి అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇక్కడ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు
మీకు వచ్చేటటువంటి ప్రాఫిట్ లో మీకు ట్యాక్స్ అనేది కట్ కాకుండా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్ని రకాలుగా మనం పెట్టుబడి అయితే పెట్టొచ్చు. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి. సో ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కనుక చూసుకుంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి లార్జ్ క్యాప్ స్కేల్లో చేయొచ్చు, మిడ్ క్యాప్ స్కేల్లో చేయొచ్చు, లేదంటే మనము స్మాల్ క్యాప్ స్కేల్లో కూడా మనము మనీ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ రోజు మనం మాట్లాడుకునేది లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో మరి ఈ లార్జ్ క్యాప్ లో ఎందుకు మనం మనీని ఇన్వెస్ట్ చేయాలని కనుక చూసుకుంటే, ఈ లార్జ్ క్యాప్ లో కనుక మనం మనీని ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ప్రాఫిట్స్ అనేది ఎక్కువగా జనరేట్ కావడం జరుగుతుంది. సో వీటికి మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది. సో మరి లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ కంపెనీస్ ఉంటాయి అని కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే, సింపుల్ గా మీరు గూగుల్ బ్రౌజర్ లోకి వెళ్ళి లార్జ్ క్యాప్ ఈక్విటీ స్టాక్స్ అని కనుక మీరు టైప్ చేసినట్టయితే మీకు ఏవైతే ఈ స్టాక్ మార్కెట్ లో టాప్ రేంజ్ లో ఉన్నాయో ఆ కంపెనీస్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈక్విటీ స్టాక్స్ గురించి కనుక మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు కొన్ని కంపెనీస్ ని చూపించడం జరుగుతుంది. ఈ లార్జ్ క్యాప్ సంబంధించిన స్టాక్ కంపెనీస్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మొదటగా రిలయన్స్ స్టాక్స్ అనేవి మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా టీసీఎస్ కంపెనీ, అదేవిధంగా హెచ్డిఎఫ్సి స్టాక్స్, అదేవిధంగా ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన స్టాక్స్, అదేవిధంగా అదాని గ్రూప్, అదేవిధంగా అంబానీ గ్రూప్ కి సంబంధించిన స్టాక్స్ అనేవి డిస్ప్లేలో మనకి టాప్ లో చూపించడం అనేది జరుగుతుంది. ఈ లార్జ్ క్యాప్ కంపెనీ యొక్క గ్రోత్ ను కనుక చూసుకుంటే లాస్ట్ 20 years పైగా ఈ యొక్క స్టాక్స్ లో లాభాలు అనేవి అయితే చాలా బాగా వస్తున్నాయి. అదేవిధంగా వీటి యొక్క టర్న్ ఓవర్ కూడా 20 కోట్లకు పైనే ఉండడం జరుగుతుంది. సో మరి ఒక కంపెనీ యొక్క స్టాక్స్ ని లార్జ్ క్యాప్ స్కేల్ ఉన్నటువంటి స్టాక్స్ లేదంటే మిడ్ క్యాప్ స్కేల్ ఉన్నటువంటి స్టాక్స్ అని ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు, ఈ స్టాక్స్ టాప్ లో ఉన్నాయని ఎలా క్యాల్కులేట్ చేస్తారని కనుక మనం ఒకసారి చూసుకుంటే, టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రజెంట్ ప్రైస్ ఆఫ్ ది షేర్స్ ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఏదైతే మనకి ఆ అమౌంట్ అనేది చూపిస్తుందో దాన్ని బట్టి ఈ యొక్క కంపెనీస్ యొక్క స్టాక్స్ అనేవి లార్జ్ స్కేల్లో ఉన్నాయా, మిడ్ స్కేల్లో ఉన్నాయా అనేది తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఆ షేర్స్ యొక్క ప్రైస్ మార్కెట్ లో ఎంత ఉంది అని మనం మల్టిప్లై చేసినట్టయితే ఒక అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ ని బట్టి కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అనేది స్టాక్స్ లో అప్ లో ఉందా లేదంటే డౌన్ లో ఉందా అనేది తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏవైతే కంపెనీలు టాప్ లో ఉంటాయో ఈ కంపెనీస్ లాంగ్ టర్మ్ లో ఎక్కువగా ప్రాఫిట్స్ ని జనరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనము లాస్ట్ 40 years గా ఈ స్టాక్స్ యొక్క గ్రాఫ్ ను కనుక చూసుకుంటే ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా జనరేట్ అవుతూ ఉన్నాయి. సో అందుకే ఎక్కువ మంది ఈ లార్జ్ క్యాప్ స్కేల్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మరి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనము మనీ అనేది 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి లంసంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఎస్ఐపిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి లంసంలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారని కనుక ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ లంసంలో మనం ఏదైతే కొంత అమౌంట్ని 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, ఏదైతే మనం కొంత అమౌంట్ని ఒక 5 సంవత్సరాలుగా సేవింగ్ చేసుకొని ఉన్నామో ఆ అమౌంట్ని ఒకేసారి మొత్తంగా లంసంలో పెట్టుబడి పెట్టి సో మనమైతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇక రెండవ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కనుక చూసుకున్నట్టయితే ఇదే ఎస్ఐపి. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్ఐపి అనేది వేరు అని. కానీ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అనేది 2 ఒకటే. సో ఎస్ఐపి అంటే సింపుల్గా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఈ ఎస్ఐపిని మనము ఆర్డీలో చేసుకోవచ్చు, పీపీఎఫ్ లో చేసుకోవచ్చు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. సో మీరు కనుక ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టినట్టయితే ప్రతి నెల మీ యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ నుంచి ప్రతి నెల ఫలానా తారీఖున మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ అనేది కట్ అయ్యి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో యాడ్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాపర్ గా ఒక సిస్టమేటిక్ వేలో ఈ విధంగా మీ టెన్యూర్ ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి
మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో అంత అమౌంట్ అనేది కట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మీ శాలరీ కనుక ఒక 30,000 వస్తుంది అనుకోండి, అందులో మీరు 5,000 అమౌంట్ అనేది మీరు కనుక ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 40 years కి మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీరు కోటీశ్వర్లు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పుడు మనం ఈ ఎస్ఐపిలో మనీని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మరి ఎన్ని ఇయర్స్ కి ఎంత మనీని ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుందని మనం తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మనం గూగుల్లోకి వెళ్ళి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని టైప్ చేసినట్టయితే మనకి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో అందులో మీరు మీ టెన్యూర్ ఎంత ఉంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఎన్ని ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నారో అన్ని ఇయర్స్కి ఎంత అమౌంట్ అనేది సేవ్ అవుతుంది, ఆ సేవ్ అయిన అమౌంట్కి మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ రావడంతో పాటు దానికి ఈ కంపెనీ ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందో ఎంత యాడ్ చేసి మీకు అమౌంట్ని ఇస్తుందో మీకు ప్రాపర్గా డీటెయిల్గా చూపించడం అనేది జరుగుతుంది. గత 40 yearsగా చూసుకున్నట్టయితే ఈ సెన్సెక్స్లో కానీ అదేవిధంగా నిఫ్టీలో కానీ ఈ లార్జ్ క్యాప్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వీటి యొక్క గ్రోత్ కానీ ప్రాఫిట్ కానీ చాలా బాగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రిటర్న్స్ కనుక చూసుకుంటే ఈ స్టాక్స్లో 14 to 15% వరకు అయితే మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో ఈ 14 to 15 కాకుండా కేవలం 12%కి 40 years గాను ఎంత మనీ జనరేట్ అవుతుంది అని కనుక మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీరు ప్రతి నెల 5,000 అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ ప్లాన్ లో. టోటల్ గా మీరు 24 lakhs అమౌంట్ అనేది మీరు ఈ యొక్క ఫండ్ లో మీరు 40 years గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 40 years గాను మీ 5,000 సేవింగ్ వల్ల 24 lakhs అనేది మీ సేవింగ్ అకౌంట్ లో యాడ్ కావడం జరుగుతుంది. అదే విధంగా ఈ 24 lakhs సేవ్ చేసినందుకు గాను మీరు 5.7 CR అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మీ యొక్క టోటల్ ప్రాఫిట్ కనుక చూసుకున్నట్టయితే మీకు టోటల్ గా 5.94 CR అనేది మీ బ్యాంకులో యాడ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏంటి 40 years అంటున్నారు, చాలా ఎక్కువ టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంది, మేము ఉంటామో పోతామో తెలీదు, మరి మాకు అంత ఓపిక లేదు అని అనుకున్నట్టయితే మీరు ఇక్కడ టెన్యూర్ అనేది ఒక 10 years తగ్గించి ఒకసారి 30 years కి మరి ఎంత మనీ జనరేట్ అవుతుందో అని ఎస్ఐపి క్యాలిక్యులేటర్ లో చెక్ చేసుకున్నట్టయితే మీకు ఈ 30 years గాను మీకు టోటల్ గా ఎంత అమౌంట్ సేవ్ అవుతుందంటే మీ యొక్క అకౌంట్ లో 18 lakhs అనేవి యాడ్ కావడం జరుగుతుంది. ఇది మీరు సేవ్ చేసినటువంటి అమౌంట్. సో మీరు మీ గెయినింగ్ ని కనుక చూసుకున్నట్టయితే 1.58 CR అనేది మీకు జనరేట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ప్రాఫిట్ ని కనుక చూసుకున్నట్టయితే 1.76 CR అనేది టోటల్ గా మీకు ప్రాఫిట్ గా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు 30 years కట్టినందుకు గాను మీకు 1.76 CR అనేది జనరేట్ అయింది. సో అందుకనే ఎప్పుడైనా సరే ఈ లార్జ్ క్యాప్ స్కేల్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ టెన్యూర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. ఆ విధంగా టెన్యూర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడే మనకి జనరేట్ అయ్యేటువంటి ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ విధంగా మీరైతే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ లో మీ మనీని లార్జ్ క్యాప్ స్కేల్లో పెట్టి అదేవిధంగా మీకు నచ్చిన విధంగా పెట్టుబడి పెట్టి మ్యూచువల్ ఫండ్స్ లో మీరు మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో ఆ మనీని సరైన ప్లేస్ లో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసి మీరు కోటీశ్వర్లు కూడా అయ్యేటటువంటి అవకాశాన్ని పొందవచ్చు. మీరు ఈ విధంగా సరైన విధానంలో మీ మనీని ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీరు మంచి లాభాలను అయితే పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి అందరికీ షేర్ చేయండి.